హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఈరోజు మనం వంకాయ టమాటాతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 5, వంకాయ 1, కొత్తిమీర 50 గ్రాములు, పచ్చిమిర్చి 10, సాల్ట్ తగినంత, చింతపండు 20 గ్రాములు, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ఇంగువ 2 చిటికెలు. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తరువాత అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకొద్దిగా ఇంగువ వేసుకుని రంగు మారే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో కొద్దిగా పసుపు, చింతపండు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను గెడ్డలుప్పు వేసాను, చాలా బాగుంటుందండి. ఆ తర్వాత అందులో కడిగినటువంటి కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా మగ్గిన తరువాత అందులో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చడికి నాటు టమాటాలు వాడానండి, అవైతే చాలా బాగుంటాయి రుచికి. సో ఇలా 10 నిమిషాలు అయ్యేసరికి మన పచ్చడి ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీనిని స్టవ్ ఆపేసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన దానిని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతేనండి, మన నోరూరించే వంకాయ టమాటా పచ్చడి రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.